హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మంచి రెసిపీతో వచ్చానండి. చాలా ఇష్టం కదా చాలామందికి. అది ఎలా చేసుకోవాలి సింపుల్గా చూసేద్దామండి. ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్న పసుపు ఉప్పు వేసి కడుగు పెట్టుకున్న ఫిష్ని అయితే తీసుకున్నాము. దాంట్లోకి ఉప్పు కారము కొంచెం కారం ఒక 3 స్పూన్స్ అయితే వేసాను. దాంతోపాటు పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇది మంచిగా కలిపేసుకుంటే మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టి బాగుంటుంది టేస్ట్ అనేది ముక్కకి. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్నాను. ఇంకా దాంట్లో కొంచెం కారం ఉందని చెప్పేసి కొంచెం లైట్ వాటర్ అయితే వేసుకొని మంచిగా దాంట్లోనే కలిపేసాను అనమాట. ఇప్పుడు మసాలా కోసం 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్, దాంట్లో మెంతులు, జీలకర్ర, ధనియాలు వేయాలండి. ధనియాలు లేకపోవడం వల్ల నేను ధనియా పౌడర్ అయితే వేసాను. తర్వాత కరివేపాకు, చిన్న ముక్క అల్లము వెల్లుల్లి వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ కోసం అని చెప్పి ఒక కడాయి తీసుకుని మెంతులు, ఆవాలు, జీలకర్ర మంచిగా వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు అయితే వేసుకున్నానండి. కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా వేగించుకొని తర్వాత టమాటాలు అయితే వేసానండి. టమాటాలు స్మాష్ అయిన తర్వాత నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అనేది ఇందులోనే వేసేసుకొని మంచిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు కారము ఉప్పు వేసుకుని అంటే మసాలాకు సరిపోయేంత కారం ఉప్పు వేసుకుని మంచిగా వేగనిచ్చి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నీ దాంట్లో అయితే మంచిగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ కాబట్టి నేను స్పూన్ పెట్టాను, తర్వాత మళ్ళీ పెట్టకూడదండి ఎక్కువ. దాంట్లోనే మళ్ళీ వాటర్ వేసుకొని ఆ వాటర్ మంచిగా ఎంతవరకు సరిపోతుందో అంతవరకు వేసుకొని కొంచెం ఒక 4 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అనేది ఉడకనిచ్చాను. అంటే ముక్క ఉడికేంత వరకు ఉంచాను. తర్వాత మనకి ఎంతవరకు కావాలో చింతపండు అనేది వేసుకొని చూసుకొని దాంట్లోనే నేను బెండకాయలు వేసానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అవి కూడా వేసుకొని మంచిగా ఉడకనిచ్చానండి. ఒక 10 మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్ మీద ఉడకనిచ్చాను. ఇంకా లాస్ట్లో ఇంకా అయిపోయింది అనుకున్నప్పుడు జీలకర్ర వెల్లుల్లి మంచిగా దంచుకుని పెట్టుకున్న దాన్ని దీంట్లో వేసేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడకనిచ్చి లాస్ట్లో దించేసుకోవడమే, అంతే. థ్యాంక్ యూ.